విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ని వచ్చే నెల ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సంతోషం, మంచిదే. అయితే అది ప్రారంభించాక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మూసేయడం కోసం రంగం సిద్ధమవుతా ఉంది. ఇది అత్యంత ఆందోళనకర విషయం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూతపడితే 30 లక్షల మంది ప్రయాణికులు, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఎయిర్పోర్ట్ లోపల బయట వేలాది మందికి ఉన్న ఉపాధి పోతుంది, వ్యాపారాలు తగ్గిపోతాయి. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశ్రమలకి విశాఖపట్నం నిలయం. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆధునిక వైద్యం కోసం ముంబై వంటి మహానగరాలకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అటు పరిస్థితిలో సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్టు నగర నడిబొడ్డున ఉంది. అటు లంకిలిపాలెం దగ్గర నుంచి ఇటు కొమ్మాది వరకు మొత్తం ఏ ప్రాంతం నుంచి అయినా సరే అరగంటలో వైజాగ్ ఎయిర్పోర్ట్ కి రావచ్చు. ఎయిర్పోర్ట్ లేకుండా పోతే దాదాపు 60 కిలోమీటర్లు విశాఖ ప్రజానీకం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల అదనపు సమయం, ఖర్చు పెరుగుతుంది. సకాలంలో చేరుకునే పరిస్థితి ఏర్పడుతుంది. విశాఖపట్నం అభివృద్ధి ఇటుపడుతుంది. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ రోజు విశాఖపట్నం వస్తున్నారు. ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మేము మూసేయడం లేదు, దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పని ప్రకటన చేయాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖలో ఉన్నటువంటి గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరు ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ రక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేసి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.